ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి బలహీనతల్ని చూద్దాం. బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి నేరుగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. ఈ కారణంగా నియోజకవర్గ స్థాయి సంక్లిష్ట రాజకీయ సమీకరణాలు, స్థానిక గ్రూపు రాజకీయాలు, ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం వంటి అంశాలను పూర్తిగా సమర్థంగా నిర్వహించుకోవడంలో కొంత సమయం పడుతుంది. మరో బలహీన అంశాన్ని చూసినట్లయితే షాడో ఎమ్మెల్యేగా తండ్రి వ్యవహరించడం. నియోజకవర్గంలో కీలక నిర్ణయాలు, పార్టీ వ్యూహాలు, ముఠా రాజకీయాల నిర్వహణలో ఇప్పటికీ ఆయన తండ్రి సీనియర్ నేత పుత్తా నరసింహారెడ్డి జోక్యం ఎక్కువగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. దీనివల్ల చైతన్య రెడ్డి సొంతంగా ఒక స్వతంత్ర నాయకుడిగా పూర్తి ముద్ర వేసుకోవడంలో కొంత జాప్యం జరుగుతుంది. మరో బలహీన అంశాన్ని చూసినట్లయితే కూటమి మిత్రపక్షాల ఒత్తిడి. జనసేన, బీజేపీ క్యాడర్ కూడా ఈసారి ఎన్నికల్లో గెలుపు కోసం బాగా శ్రమించాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా పార్టీల స్థానిక నాయకులకు తగిన ప్రాధాన్యత లేదా కాంట్రాక్టులు దక్కడం లేదు అనే భావన మిత్రపక్షాల్లో ఉంది. దీన్ని సమన్వయం చేయడం ఆయనకు పెద్ద సవాల్. మరో బలహీన అంశాన్ని చూసినట్లయితే అభివృద్ధి, ఒత్తిడి, పెండింగ్ సమస్యలు. నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతులు, తాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి పనులు వంటి అనేక మౌలిక వసతుల అభివృద్ధి పనులు గత కొంతకాలంగా పెండింగ్లోనే ఉండటంతో వాటిని త్వరితగిన పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇంకా ఈ ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వ నిధుల ద్వారా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతతో పాటు సమన్వయం చేయాల్సిన పరిస్థితి కూడా పెరిగింది. ఇది ఆయనపై పరిపాలన ఒత్తిడిని పెంచుతుంది. మరో బలహీన అంశాన్ని చూసినట్లయితే సీనియర్ నేతల అసంతృప్తి, గ్రూపు రాజకీయాలు. సీనియర్ నేతల అసంతృప్తి, గ్రూపు రాజకీయాలు ప్రధాన సవాలుగా మారాయి. మాజీ ఎమ్మెల్యే గంట్లూరి వీరశివారెడ్డి వంటి సీనియర్ నాయకులతో ఉన్న దీర్ఘకాలిక రాజకీయ విభేదాలు, టికెట్ కేటాయింపు నుండి స్థానిక సంస్థల పదవుల పంపకాల వరకు కొన్ని నిర్ణయాల్లో సీనియర్లను పూర్తిగా భాగస్వామ్యం చేయలేదు అనే ఆరోపణలు పార్టీలో అసంతృప్తిని పెంచాయి. వైసీపీ నుంచి వచ్చిన వలస నాయకులు, పాత టీడీపీ క్యాడర్ మధ్య కొన్ని మండలాల్లో సమన్వయ లోపం, ఆధిపత్య పోరు కనిపిస్తూ పార్టీ ఐక్యతపై ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ అంతర్గత విభేదాలను సమర్థంగా నిర్వహించి క్యాడర్ను ఏకం చేయడం ఆయనకు తలనొప్పిగా మారింది. మరో బలహీన అంశాన్ని చూసినట్లయితే బలమైన ప్రతిపక్ష క్యాడర్. కమలాపురం నియోజకవర్గం సాంప్రదాయకంగా వైఎస్ కుటుంబానికి, వైసీపీకి గట్టి పట్టున్న ప్రాంతం. మాజీ ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి వర్గం క్షేత్రస్థాయిలో ఇంకా బలంగా ఉండటం వల్ల అధికార పక్షం చేసే చిన్న పొరపాట్లను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్షం నిరంతరం వ్యూహాలు రచిస్తూ ప్రభుత్వంపై విమర్శలు, ప్రతిఘటనను కొనసాగిస్తుంది. దీంతో ఎమ్మెల్యే ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతూ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ఆయనకు నిరంతర సవాల్గా మారింది. మరో బలహీన అంశాన్ని చూసినట్లయితే పెండింగ్ కేసులు. ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయనపై కొన్ని పెండింగ్ కేసులు ఉండటంతో ప్రతిపక్షాలకు రాజకీయ విమర్శలు చేయడానికి ఆయుధంగా మారి ఎమ్మెల్యేకు ఉన్న ఇమేజ్ దెబ్బతీసే అవకాశం ఉంది. మరో బలహీనతను చూసినట్లయితే యువతలో ఉన్న భారీ అంచనాలు. విదేశాల్లో చదువుకున్న యువ నాయకుడు కావడంతో స్థానిక యువత ఆయనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆయన ఆధునిక ఆలోచనలతో ఐటీ, పారిశ్రామిక రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు తీసుకువస్తారని, స్థానికంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ సమస్యను తగ్గిస్తారని యువత గట్టిగా ఆశిస్తుంది. అయితే క్షేత్రస్థాయిలో ఈ అంచనాలు నెరవేర్చడంలో విఫలమైతే యువతలో ఉన్న ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది.